ఒకప్పుడు వెండితెరపై గ్లామర్ ప్రపంచాన్ని ఏలిన ఇద్దరు సంచలన తారల మధ్య అసలు ఎలాంటి అనుబంధం ఉండేది? అప్పట్లో వారి మధ్య కోల్డ్ వార్ నడిచిందనే వార్తలు నిజమేనా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు తాజాగా నటి షకీలా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన సమాధానాలు వెలుగులోకి వచ్చాయి. సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ ఒకప్పుడు తన బోల్డ్ నటనతో షేక్ చేసిన షకీలా దివంగత స్టార్ నటి సిల్క్ స్మితతో తనకున్న అనుబంధాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక ఎమోషనల్ సంఘటనను బయటపెట్టారు. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో వినిపిస్తున్న సిల్క్ స్మిత షకీలాను సెట్ లో కొట్టింది అనే ప్రచారంపై కూడా ఆమె పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఇక అసలు విషయానికొస్తే సిల్క్ స్మిత తనను కొట్టిన మాట నిజమే అని షకీలా అంగీకరించారు. అయితే అది చెంపదెబ్బ కాదని సినిమా సీన్ లో భాగంగా కాలితో తన్నాల్సిన సన్నివేశమని వివరించారు. నేను ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన రోజులవి. ఓ సినిమాలో సిల్క్ స్మిత హీరోయిన్ గా నటిస్తుండగా నేను ఆమెకు సోదరి పాత్రలో నటించాను. ఒక సీన్ లో భాగంగా ఆమె నన్ను కాల్తో తన్నాల్సి వచ్చింది. కానీ ఆ షాట్ లో ఆమె నిజంగానే చాలా గట్టిగా తన్నింది. ఆ దెబ్బకు నాకు భయంకరమైన నొప్పి వేసింది. షూటింగ్ సెట్ లోనే డైరెక్టర్ ముందే నా కళ్ళలో నీళ్లొచ్చేశాయి. ఎంతో బాధతో అక్కడికక్కడే ఏడ్చేశాను అంటూ ఆనాటి సంఘటనను షకీలా గుర్తు చేసుకున్నారు. ఇక ఆ సీన్ పూర్తయిన తర్వాత సిల్క్ స్మిత తన దగ్గరికి వచ్చిందని షకీలా తెలిపారు. నేను ఏడుస్తుండడం చూసి సిల్క్ స్మిత నన్ను గట్టిగా కౌగిలించుకుంది. తర్వాత పక్కకు తీసుకెళ్లి ఎంతో సున్నితంగా మాట్లాడింది. నువ్వు కేవలం టవల్ మాత్రమే కట్టుకొని ఉన్నావు. ఇలాంటి సీన్ నీకు కొత్త. దెబ్బ సరిగ్గా పడకపోతే డైరెక్టర్ మళ్ళీ రీటేక్స్ తీసుకుంటాడు. అందరి ముందు నువ్వు ఇబ్బంది పడకూడదనే ఒకే ఒక్క టేక్ లో సీన్ ఓకే కావాలని గట్టిగా తన్నాను అని చెప్పింది అంటూ షకీలా వెల్లడించింది. అంతేకాదు ఆ సమయంలో షకీలాకు కాస్ట్యూమ్స్, బ్రా ప్యాడింగ్ వంటి విషయాల్లో కూడా సిల్క్ స్మిత కొన్ని విలువైన సూచనలు చేసి సహాయం చేసిందని చెప్పారు. సిల్క్ స్మిత తనకు వివరణ ఇచ్చినప్పటికీ ఆ సంఘటన తాలూకా బాధ మాత్రం ఎప్పటికీ తన మనసులో మిగిలిపోయిందని షకీలా నిజాయితీగా ఒప్పుకున్నారు. ఆమె చెప్పిన కారణం నా మనసుకి పూర్తిగా నచ్చలేదు. ఆ సంఘటన ఇప్పటికీ ఒక చేదు జ్ఞాపకం లానే గుర్తుంటుంది. అదే తర్వాత కాలంలో సిల్క్ స్మిత షకీలాను కొట్టింది అనే పెద్ద పుకారుగా మారింది అని ఆమె తెలిపారు. ద డర్టీ పిక్చర్ సినిమాలో చూపించినట్లు తామిద్దరి మధ్య ఎప్పుడూ శత్రుత్వం లేదని షకీలా స్పష్టం చేశారు. సిల్క్ స్మిత గురించి మాట్లాడుతూ ఆమెను నేను గర్విష్టి అని అన్నాను. కానీ ఆమె మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండేవి. వ్యక్తిగత సమస్యల కారణంగా అందరితో ఎక్కువగా మాట్లాడేది కాదు. అయితే కొన్ని సందర్భాల్లో ఎంతో ప్రేమగా చాక్లెట్లు తీసుకొచ్చి ఇచ్చేది కూడా అని గుర్తు చేసుకున్నారు. చివరిగా సిల్క్ స్మిత గురించి మాట్లాడుతూ షకీలా ఎంతో భావోద్వేగాన్ని లోనయ్యారు. సిల్క్ స్మిత 1998లో మరణించారు. ఆ తర్వాత 1999 చివరికి మలయాళ ఇండస్ట్రీలో నాకు స్టార్డమ్ వచ్చింది. ఒకవేళ సిల్క్ స్మిత బతికి ఉంటే ఆ రోజు షకీలా అనే పేరు, గుర్తింపు నాకు వచ్చేవి కావేమో. అయినా ఆమె ఎప్పటికీ నంబర్ 1 స్టార్, అత్యంత అందమైన మహిళ అంటూ షకీలా ఎమోషనల్ గా తన మనసులోని మాటలు బయటపెట్టారు.